ఉదయం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇటు కొన్ని బస్సులు కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అద్దె బస్సులన్నీ కూడా సిటీలో నడుస్తూ ఉన్నాయి. అసలు ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయబోతుంది, ఆర్టీసీ ముందున్నటువంటి చర్యలు ఏంటి? మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈ సమ్మె కొనసాగుతుంది సార్. నిన్న సుదీర్ఘంగా కూడా చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే కార్మికులు కూడా మీ వెనక్కి తగ్గమన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేయబోతున్నారు సార్ నెక్స్ట్ ప్లాన్? ఇప్పుడు నిన్నటి రోజు ప్రభుత్వం అధికారుల కమిటీ, సీనియర్ అధికారులతోటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో 12 ఆర్టీసీకి అనుబంధంగా పనిచేసేటటువంటి అందరినీ కూడా పిలిచి సుదీర్ఘంగా సాయంత్రం పొద్దు నైట్ వరకు కూడా చర్చలు జరిపి మొత్తం సమస్యలను కూడా వినడం జరిగింది. సో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము 4 వీక్స్లో మనం నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి నివేదికని ఇంకా తయారు చేసే సమయంలో మళ్ళీ కూడా చర్చిస్తాము, సమ్మెకు పోవద్దని చెప్పేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. అయినా కానీ సమయం ఇవ్వకుండా వాళ్ళు ఇమీడియట్గా మేము స్ట్రైక్కి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల బేసికల్లీ మనకి ఏదైతే గతంలో శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలోకి వచ్చింది. జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము. దాదాపు 1000 కోట్లు పాత బకాయిలు ఏదైతే సిసిఎస్ నుంచి కానీ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ వాడుకున్నామో వాటిని కట్టినాము ఆల్రెడీ. సో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ వెనక్కి నెట్టివేయబడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మా యొక్క ఆర్టీసీ కార్మికులకు కానీ యూనియన్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా సమ్మె విరమించాలి. సమ్మె విరమించి ఎనివే చర్చలు ఆల్రెడీ మొదలైనవి కాబట్టి సమస్యల్ని చర్చిస్తాము. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది మనం ప్రయత్నం చేద్దాం. ఆ మొత్తం 32 డిమాండ్లు లెక్కేస్తే దాదాపు 33,000 కోట్లకు వస్తుంది. సో దాన్ని ఇమ్మీడియట్గా మీరు గంటలో చెప్పండి అంటే ఏది కాదు, అది ప్రభుత్వంలో చర్చ జరగాల్సిందే. జరిగి దాంట్లో ఏమేమి డిమాండ్స్ని మనం సాధించుకోగలం అనేది ప్రయత్నం చేయాల్సిందే. అంటే మార్చి 13న మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. అప్పటి నుంచి సమయం లేదా అసలు ప్రభుత్వానికి? కావాలనే నిన్న అర్ధాంతరంగా కమిటీ వేసింది, మళ్ళీ కాలయాపన చేయడం కోసం 4 వారాల సమయం కోరుతుందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటారు సార్? ఆర్టీసీలో ఉన్న సమస్యలు అనేది ఈ 3 నెలల క్రితం వచ్చినాయి కాదు, లేకపోతే ఈరోజు వచ్చినాయి కాదు. పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు. ఈ ఆర్టీసీ ఏ కాలంలో కూడా లాభాల్లో లేదు. ఓకే, ప్రతి నెల కూడా ఉన్న జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేనటువంటిదే ఉన్నది ముందు నుంచి కూడా. అయినా కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవ్రీ మంత్ 300 కోట్లు ఇస్తున్నారు, దాంతోపాటే మిగతా సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. సో దీన్ని ఇంకా మంచిగా చేసేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇమ్మీడియట్గా మాకు 3 నెలల్లో ఎందుకు చేయలేదనే క్వశ్చన్ కాదు. ఇది సమస్యలు చాలా దీర్ఘకాలమైనటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం వాల్యూ, సమస్యల వాల్యూ 33,000 కోట్లు సంవత్సరానికి పడుతుంది. సో దాన్ని చర్చించకుండా ఎవరు అమలు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆర్టీసీ ఆదాయం 7,200 కోట్లు ఉంటుంది, డిమాండ్లు 33,000 కోట్లు. సో ఏ విధంగా బేరీజ్ వేయాల్సి ఉంటుంది? కాబట్టి మీ ద్వారా కార్మికులకు కోరేది ఏంటంటే సమ్మెను విరమించి ఆర్టీసీని మళ్ళీ కష్టాల్లోకి తీసుకుపోవద్దు. మనమందరం కూడా ఆర్టీసీని పైకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. అంటే ఇవాళ దాదాపు 20-30% ఉన్నటువంటి హైయర్ బస్సులు కావచ్చు, లేదంటే సెట్విన్ బస్సులు కావచ్చు, కొన్ని ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని బస్సులు కూడా నడుస్తున్నాయి. చాలా వరకు దాదాపు 60-70% బస్సులన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా చేపట్టబోతున్నారు? ప్రయాణికుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. మాకు ముందస్తు సమాచారం లేదు, ఇట్లా అర్థాంతరంగా బస్సులు బంద్ చేస్తే ఎట్లా, ఆర్టీసీ కూడా కొన్ని చర్యలు చేపట్టాలి కదా అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీ వైపు నుంచి ఏదైతే లాయల్ వర్కర్స్ ఉన్నారు కొంతమంది మనకి, తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన కమిటీని గమనించి మేము పార్టిసిపేట్ చేయటం లేదని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తర్వాత కొంత హైర్డ్ బస్సెస్ ఉన్నాయి. అన్నీ కలిపి దాదాపు 25% నుంచి 30% వరకు ఇప్పటికే రీచ్ అయినాం మనం బస్సులు నడిపించడము. సాయంత్రం వరకు ఇంకా బస్సులు నడిపించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి, ఈ బస్సులకు సంబంధించి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అనేది కార్మికులు గుర్తించాలి. రెండవది, గతంలో 55 రోజులు ఏదైతే స్ట్రైక్ జరిగిందో
ఆ జరిగిన సమయంలో ఆర్టీసీ ఉన్నదా లేదా అనేది ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ప్రజలకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఓకే, ఆల్టర్నేటివ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇమీడియట్గా సమస్యను సాధించుకోవడానికి స్ట్రైక్ పోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మన దగ్గర నుంచి దూరం అయిపోతే మళ్ళీ వాళ్ళని బస్ ఎక్కించడానికి చాలా కాలం పడుతుంది. ఈ సమయం ఒక రోజు కావచ్చు, అర రోజు కావచ్చు, కానీ బట్ దీని ఇంపాక్ట్ అనేది ఆర్టీసీ బస్ ఎక్కే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది. రెండోసారి బస్ ఎక్కేదానికి విముఖత చూపిస్తారు. సో ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్గా మనం ఆ సర్వీసెస్ని పునరుద్ధరించడం ఇంపార్టెంట్ అది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ కోరుతున్నాను, కార్మికులందరూ కూడా సమ్మె విరమించాలి. ఈ సమస్యను పరిష్కరించేదానికి చర్చలు కంటిన్యూ అవుతాయి. అద్దె బస్సులు కావచ్చు, ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇవాళ ఎన్ని నడిచాయి సార్? ఏమన్నా సాయంత్రం వరకు మరి ఇంకేమన్నా పునరుద్ధరించేటువంటి అవకాశం ఉందా? ఎట్లా వెళ్ళబోతుంది? మనం దాదాపు 4000 బస్సుల వరకు నడిపించే పరిస్థితి ఉన్నది. సో ఈ రోజుకి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కావచ్చు, అటు జిల్లాలో కావచ్చు, ఎట్లా అన్ని కలిపి వాళ్ళు ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్నారు సార్. ఈ డిమాండ్లన్నీ పక్కన పెట్టినప్పటికీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఖచ్చితంగా ఆర్టీసీ మాత్రమే నడిపించాలి, అందులో మమ్మల్ని కొనసాగించాలి. మొదటి డిమాండ్ వచ్చేసి ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది. గత ప్రభుత్వం ఇచ్చింది, అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు తాత్సారం చేశారు? నిన్న కూడా ఆ అంశాలు వచ్చాయి సార్. నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాని గురించి నేను ఆ విషయం నేను ఇమీడియట్గా ఎందుకంటే ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అది ఉంటుంది. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు వలన బయటికి వెళ్లాల్సి వస్తుందని భావిస్తున్నారో అటువంటి అపోహ ఏం పెట్టుకోవద్దు. ఏదైతే మనం సర్క్యులర్ ఇచ్చినామో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అందరు ఆర్టీసీ కార్మికులకి హైర్ బస్సులు ఉండగా కూడా మనం అడిషనల్ బస్సెస్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఇంకొక 2000 బస్సులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలక్ట్రిక్ బస్సుని ప్రభుత్వం ద్వారా కొంటామా లేకపోతే మనమే కొంటామా అనేది ఇంకా అది ముందు చేద్దాం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి అనుమానం పడక్కర్లేదు, వాళ్ళు ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చివరిగా ఒక ప్రశ్న సార్, ప్రయాణికులకు కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, మీరు చేసేటువంటి అప్పీల్ ఏంటి సార్ చివరిసారి? సో ఆర్టీసీ కార్మికులైతే ప్రధానంగా నేను కోరేది ఇమీడియట్గా సమ్మెను విరమించాలి. ప్రభుత్వం ఒక ముందడుగు వేశారు ఆల్రెడీ సమస్యను పరిష్కరించేదానికి. ఆ చర్చా కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాము ఈ యొక్క సమ్మెను విరమించుకొని. రెండవది, ప్రజలకి ఏంటంటే ఆల్రెడీ మనం కొంత సర్వీసెస్ని స్టార్ట్ చేసినాము. సాయంత్రం వరకు ఇంకా బాగా బస్సెస్ నడిపించేదానికి అవకాశం ఉందని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా కొంత ఇబ్బంది కలిగినా కానీ ఆర్టీసీలో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా కొంత చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఆ కమిటీ నిన్న కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఒక 4 వారాల సమయం కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ తయారు చేయడానికి కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి దాదాపు 33,000 కోట్లు అవసరం అవుతాయి. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా కార్మికులంతా కూడా ఆ విధుల్లో చేరాలంటూ కూడా నాగిరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్యామ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.